2022 నాటికి ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. మైక్రోసాఫ్ట్ సంస్థ ముంబైలో నిర్వహించిన ఫ్యూచర్ డీకోడ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ముంబై పర్యటనలో ఎస్ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అమరావతిలో ఇన్నోవేటివ్ ఫిట్నెస్ పార్క్, టూరిజం అభివృద్ధిపై ఆయనతో చర్చించారు సీఎం. కొత్త రాజధానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చేలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది ఏపీ సర్కార్. విజయవాడ గేట్వే హోటల్లో ఏపీ సీఎం చంద్రబాబును చైనా ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా సిచువాన్ రాజధాని అద్భుతంగా నిర్మించారని సీఎం కొనియాడారు. అమరావతి నిర్మాణంలో సిచువాన్ సహకారాన్ని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి యనమల. అమరావతి డిజైన్ల కోసం ఏర్పాటు చేసిన పరకాల ప్రభాకర్ కమిటీ విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమైంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, పలువురు చరిత్రకారులు రాజధాని డిజైన్లకు సంబంధించి సలహాలు, సూచనలు అందించారు. సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ కమిటీ నార్మన్ ఫోస్టర్ సంస్థతో కలిసి డిజైన్లను తయారు చేస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, జస్టిస్ సిటీలో నిర్మితం కానున్న హైకోర్టు భవనానికి లండన్లో డిజైన్లు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాన ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది. ఈ నెల 28 నాటికి ముసాయిదా డిజైన్లను సీఎంకు చూపించాలని నిర్ణయించారు ఆర్కిటెక్టులు. ఏప్రిల్ చివరి నాటికి ఫైనల్ డిజైన్లు సిద్ధం చేస్తామని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదని వైసీపీ తప్పుపట్టింది. నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా హామీలు నిలబెట్టుకోలేదని వైసీపీ విమర్శించింది. టీజాక్ చైర్మన్ కోదండరాం అరెస్టును వామపక్షాలు తప్పుపట్టాయి. నిరుద్యోగుల ర్యాలీ విచ్ఛిన్నానికి 25,000 మంది పోలీసులను మోహరించి హైదరాబాద్ను పాకిస్తాన్ బోర్డర్లా మార్చేశారని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. ఖాళీలను భర్తీ చేయాలని కోరడం కూడా తప్పేనా అని ఆయన సర్కార్ను ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయ ఐకాస ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి. ప్రజాస్వామ్యం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన చెప్పారు. విద్యార్థుల పట్ల గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో కక్ష సాధింపు అవలంబించలేదన్నారు జానారెడ్డి. అరెస్ట్ చేసిన నేతలను, స్టూడెంట్స్ ను బేషరతుగా విడుదల చేయాలన్నారు జానా. అరెస్టు చేసినంత మాత్రాన నిరుద్యోగుల కార్యాచరణ ఆగదన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న ఆయన ఐకాసాలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థులు తలపెట్టిన విద్యాసంస్థల బంద్కు నైతిక మద్దతు తెలిపామన్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాంను హింసావాదిగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. తెలంగాణలో రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. అరెస్టులతో విద్యార్థులను అడ్డుకోవడం తగదని తప్పుపట్టారు జీవన్ రెడ్డి. నిరుద్యోగుల ర్యాలీని విచ్ఛిన్నం చేస్తూ అరెస్టు చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు విద్యా సంస్థల బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. అరెస్ట్ చేసిన నిరసనకారులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం విధ్వంసకాండ చేస్తోందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ విమర్శించారు. కోదండరాంను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన తప్పుపట్టారు. నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకోవడం దారుణమని విమర్శించారు రావుల. విశాఖలో భీమిలి తహసీల్దార్ రామారావు ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆయన కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టారని గుర్తించారు అధికారులు. రామారావు ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సుమారు 3.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించింది. రామారావుకు సంబంధించి విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్ సహా మొత్తం 7 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. విశాఖలోని రామారావు నివాసంలో 13.2 లక్షలు, రాజమండ్రిలోని రామారావు అల్లుడి ఇంటి నుంచి 28 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు భారీగా స్థిరాస్తులు కూడా కూడబెట్టినట్టు ఆధారాలు దొరికాయని స్పష్టం చేశారు ఏసీబీ అధికారులు.
తెలంగాణలో అత్యంత ప్రధానమైన ఉద్యోగాల భర్తీ కోసం టీజేఏసీ ర్యాలీ నిర్వహించబోతే అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదండరాంను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు ఆయన. అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంఎం సర్కార్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, మంత్రి గంటా శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీసీ కుటుంబానికి నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యారంగం అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. అనంతపురం జిల్లా పామిడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ వీసీ ఎంఎం సర్కార్ దుర్మరణం పాలయ్యారు. ఆయన పిఏతో పాటు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న లారీని వీసీ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ విషాద సంఘటన జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కాబోతున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో 3, ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చైర్మన్ కోదండరాం వారం రోజులుగా హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్. కోర్టు సూచనలను కోదండరాం బేఖాతరు చేశారని ఆయన విమర్శించారు. కోదండరాం పిలుపుకు కొద్దిమంది మాత్రమే స్పందించారన్నారు పల్లా రాజేశ్వర్. హైదరాబాద్ శివార్లలోని అత్తాపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన ఎయిర్ కూలర్ గోడౌన్ను హోంమంత్రి నాయని నరసింహారెడ్డి సందర్శించారు. ఈ దుర్ఘటనలో 6 చనిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో ఒక్క కుటుంబానికి ఆపద్బంధు పథకం కింద 50,000 రూపాయల సహాయం అందిస్తామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు నాయని. భార్య సుశీల నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సిపి మహేందర్ రెడ్డిని కలిసిన ఆమె కంప్లైంట్ ఇచ్చారు. అంతకుముందు జేఏసీ నేతలు దీనిపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. కోదండరాం అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి విన్నవించారు. సంక్షేమ పథకాలు అమలు చేసినంత సులభంగా ఉద్యోగాల భర్తీ వీలు కాదన్నారు టీఆర్ఎస్ విప్ పల్లా రాజేశ్వర్. కోదండరాం ప్రకటన ఆధారంగా నిర్దిష్ట సమాచారం మేరకే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రానికి విడుదల చేయడం ఎప్పుడూ జరిగేదేనని అన్నారు పల్లా. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు ఆయన. కోదండరాం అజ్ఞానిలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మేనిఫెస్టో అమలుకు 5 ఏళ్లు పడుతుందన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లే అయిందన్న ఆయన అప్పుడే తొందరపడడం సరికాదన్నారు. చేతనైతే కమల్నాథన్ కమిటీ ముందు ధర్నా చేయాలని కోదండరాంకు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. నిరుద్యోగుల ర్యాలీని భగ్నం చేయడంపై ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంది. భారీ ఎత్తున బలగాలను వర్సిటీ పరిసరాల్లో మోహరించారు. అలజడి రేపేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు పోలీసులు. ఓయూజేఏసీ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసు నిర్వాకంతో కలత చెందిన అప్పల్ రాజు అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేపగుంట ప్రాంతంలో 2-వీలర్పై వెళ్తున్న సమయంలో అప్పల్ రాజును ట్రాఫిక్ పోలీసు బూటు కాలితో తన్నాడు. హెల్మెట్ లేదన్న సాకుతో నానా దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పల్ రాజు మృతికి కారకుడైన ట్రాఫిక్ పోలీసుపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులపై వేధింపులకు పాల్పడే పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసును నీరుగార్చి నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు నిర్భయ చట్టం కింద నిందితులపై కేసులు ఫైల్ చేశారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో పశు వైద్యశాల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఆసుపత్రి లోపల ఉన్న మందులు, ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర సామాగ్రి తగ్గింది. సుమారు 60,000 రూపాయల ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు అధికారులు. చిత్తూరు జిల్లా తమ్మళ్లపల్లెలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండపై చెలరేగిన కార్చిచ్చు అడవిని దహించి వేస్తోంది. 300 హెక్టార్లకు పైగా అడవి కాలిపోయింది.
అయినా మంటలు అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు స్థానికులు. ఎండిన మొక్కలను కాల్చేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బంది నిర్వాహకం వల్లే ముందు మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసభాసగా మారింది. చైర్మన్ గా ఎన్నికైన అనురాధ టీఆర్ఎస్ లో చేరడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎదురుదాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. డిండి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టుతో మాజీ మంత్రి అరుణకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. దేవరకొండ రైతాంగం ఏమైపోయినా పర్వాలేదన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. కోదండరాం లాంటి మేధావులు నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన పట్ల తమకు అపార గౌరవం ఉందన్న ఆయన గౌరవాన్ని కోదండరాం కాపాడుకోవాలని చెప్పుకొచ్చారు. నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునివ్వడం ఏ మాత్రం సరికాదని తప్పుపట్టారు సుఖేందర్ రెడ్డి. డిండి ప్రాజెక్టు నుంచి నల్గొండకు దొడ్డిదారిన నీళ్లు తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అచ్చంపేట దగ్గర అరెస్ట్ చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీళ్లు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అచ్చంపేట ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో కాంగ్రెస్ జన ఆవేదన సభలో జానారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఛాలెంజ్ చేసి మరి ఎమ్మెల్సీ సీటును గెలుచుకున్నామని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన ప్రతి నాయకుడు తిరిగి కాంగ్రెస్ లోకి క్యూ కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మంత్రులకు సైతం అధికారాలు లేవని వారంతా కేసీఆర్ మాట వినాల్సిందే అన్నారు కాంగ్రెస్ నేతలు. నారాయణగూడ, ఫోల్డర్, హైదరాబాద్ నారాయణగూడ అరుణ అపార్ట్మెంట్స్ లో 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బాధిత యాజమాన్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 2 దొంగలను అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం విద్యుత్ దీపాల అలంకరణతో కొత్త కాంతులేరుతోంది. మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ గోపురాలు సహా ఆవరణం మొత్తాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్ప పల్లకి సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జునుడిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను కళ్లారా చూసి తరించారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవం పురవీధుల్లో బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు సాగింది. నల్గొండ జిల్లా ముకుందాపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపకుండా కేవలం కాంగ్రెస్ వాళ్లను మాత్రమే పిలిచారని నిరసనకారులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన జరిగింది. 8 ఎకరాల విస్తీర్ణంలో 21 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో దీన్ని నిర్మిస్తున్నారు. మంత్రులు రావిడ కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. కేంద్ర కేబినెట్ లో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని ప్రచారం చేసి తుస్సుమనిపించారని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. కేంద్ర కేబినెట్ లో హోదా విషయంపై చర్చ జరగలేదని అన్నారు ఆయన. తెలుగు ప్రజలకు కేంద్రం మళ్లీ అన్యాయం చేస్తోందని ఆరోపించారు నారాయణ. నిజామాబాద్ ఎంపీ కవిత కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరు కానున్నారు. మహిళలకు సంబంధించిన పాలసీల రూపకల్పన సహా అనేక అంశాలపై ఈ సదస్సులో సెమినార్లు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి 27 వరకు లండన్లో ఈ సదస్సు జరగనుంది. బ్రిటన్ పర్యటనలో తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాఖ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి సైతం కవిత హాజరవుతారు. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘ నేత బొప్పరాజు. ఒకరిద్దరు చేసిన పనికి మొత్తం రెవెన్యూ సిబ్బందిని వేధించడం సరికాదన్నారు ఆయన. రెవెన్యూ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ఏమాత్రం సరికాదన్నారు బొప్పరాజు. విశాఖ జగదాంబ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిటీ సెంటర్ కాంప్లెక్స్ లోని 2 వాచ్ షోరూంలు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి సిటీ సెంటర్ కాంప్లెక్స్ లో ఉన్న మరో 2 అంతస్తులను ఖాళీ చేయించారు. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బంగారు వజ్రాభరణాల వాచీలు సహా లక్షలాది రూపాయల విలువైన వాచీలు
ఖరీదైన ఫర్నిచర్ ఈ ప్రమాదంలో కాలిబూడిదైంది. ఢిల్లీలో ఏబీవీపీ లెఫ్ట్ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రామ్జాస్ కాలేజ్ వివాదం పోలీసు స్టేషన్ కు చేరింది. మౌరోస్ పోలీస్ స్టేషన్ ను విద్యార్థులు ముట్టడించారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య గొడవ చెలరేగింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో చాలా మంది గాయపడ్డారు. ఢిల్లీలోని రామ్జాస్ కాలేజ్ రణరంగాన్ని తలపించింది. ఇక్కడ జరిగిన సెమినార్కు జేఎన్యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖాలిద్ ను ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఖాలిద్ ను ఎలా సెమినార్కు ఆహ్వానిస్తారని ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఏఏసీ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎన్నికను సవాల్ చేస్తూ పోరుబాట పట్టిన డీఎంకే ఈ అంశంలో ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేయనుంది. బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను రాష్ట్రపతికి వివరిస్తామన్నారు డీఎంకే నేతలు. స్టాలిన్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు నేతలు ఇప్పటికే ఢిల్లీ పయనమయ్యారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ అన్నాడీఎంకే కార్యకర్తలకు లేఖ రాశారు.